వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ 0092. అయితే మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ ఈ లొకేషన్ నుంచి అయితే పడింది నేక్నాపూర్ 6 కిలోమీటర్స్ 190 రూపీస్. అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చిన కస్టమర్ని పిక్ చేసుకుని అయితే వెళ్దాం. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నేక్నాపూర్. అయితే ట్రిప్ వచ్చేసి 195 రూపీస్ అమౌంట్ అయితే వచ్చినాయి మనకు. 194 అమౌంట్ వచ్చినాయి. అయితే 6 కిలోమీటర్స్ 12 మినిట్స్లో అయిపోయింది అన్న ట్రిప్. అయితే ఇక్కడ రావచ్చు పొద్దున పూట. ఏంటంటే ట్రిప్స్ పడతాయి అన్నట్టు ఈ లొకేషన్కి అయితే వచ్చిన నేక్నాపూర్కి. చూద్దాం మళ్ళీ ఇంకేమైనా ట్రిప్పులు అయితే వీడియోలో అయితే పెడతా నేను ట్రిప్ డీటెయిల్స్ చూడండి. అయితే సెకండ్ ట్రిప్ అయితే పడిందన్న ఇక్కడ నుంచి మనకు. లొకేషన్ అయితే ఏం అర్థమైతే లేదు, మొత్తం రోడ్డు వెరైటీగా ఉంది. వెళ్దాం మరి. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. మొత్తం చిన్నగా ఉంది రోడ్ ఇదైతే. అయితే పికప్ లొకేషన్ నుంచి ఇది మన కొండాపూర్ అయితే పడింది 285 సంథింగ్ ఉంది. చేసుకోలేగా. ఇది నేక్నాపూరు. కోకాపేట నుంచి అయితే ఫస్ట్ ట్రిప్ అయిపోయింది నేక్నాపూర్కి. ఇక్కడ నుంచి మళ్ళీ కొండాపూర్ సెకండ్ ట్రిప్. హాయ్ హలో అన్న. అయితే సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ 13 మినిట్స్ అయితే పట్టింది. 13 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయితే పట్టింది. అయితే 290 రూపీస్ అమౌంట్ సెకండ్ ట్రిప్. అయితే ఇక్కడ నుంచి మనకు థర్డ్ ట్రిప్ అయితే పడింది. కస్టమర్ ఇక్కడ ఉన్నాడు, బిజినెస్ ప్రీమియర్ ఇది. పికప్ చేసుకుంటున్నా. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 6 కిలోమీటర్స్ 27 మినిట్స్ అయితే పట్టింది. 270 రూపాయలు బిజినెస్ ప్రీమియర్ ట్రిప్. అయితే సెకండ్ ట్రిప్ 290 అక్కడే కంప్లీట్ అయిపోయింది. అయితే మనకు టోటల్గా వచ్చేసి 3 ట్రిప్ల అమౌంట్ 750 రూపాయలు. అయితే గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉంది. పెట్రోల్ కూడా కొద్దిగా పోయించుకోవాలి, తక్కువ ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇటు సైడ్ అయితే కష్టము. టెలికామ్ గచ్చిబౌలి వెళ్దాం అనుకుంటున్నారా? ఏదో బుకింగ్ పడింది కోకాపేట్కి, యాక్సెప్ట్ చేసిన కోకాపేట్. హలో అన్న. అయితే మన ఫోర్త్ ట్రిప్ వచ్చేసి హైటెక్ సిటీ, అదే మైండ్ స్పేస్ నుంచి అయితే పడింది చూడండి. అయితే 12 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. 17 మినిట్స్ అయితే పట్టింది అన్న. ఇది మూవీ టవర్స్ ఈ లొకేషన్ ఇక్కడ. అయితే ఇక్కడ డౌన్లో కూడా ఒక గుడి ఉంది, అక్కడ సీరియల్ షూట్ జరుగుతాయి. అయితే ఇప్పుడైతే మనం రాంగ్ రూట్లో వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక సైడ్ నుంచి అయితే వెళ్దాము, ఎందుకంటే ఇది ఇక్కడ ఎవరు రారు పోలీసు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం అక్కడ సైడ్ వెళ్ళాలి కాబట్టి చూడండి మూవీ టవర్స్. అయితే టోటల్గా మన అమౌంట్ ట్రిప్స్ వచ్చేసి 4 ట్రిప్స్ అయినాయి అన్న. అది పైన కనిపిస్తుంది కదా మూవీ టవర్స్ అని, అందులో సినిమా యాక్టర్స్ ఉంటారు, అందుకే మూవీ టవర్స్ అని పేరు పడింది. అప్పట్లో ఇక్కడ షూటింగ్లు జరిగేటంట, ఇప్పుడు కూడా జరుగుతాయి. అయితే చూడొచ్చు, సూపర్ ఉంటుంది. ఇది గర్ బిల్డింగ్ కోకాపేట్ అటు సైడ్. ఇది కూడా దీని కిందకి వస్తుంది. అయితే ఇక్కడ బుకింగ్స్ అయితే ఏం లేవు, మెల్లగా వెళ్ళాలి. నైట్లో చాలామంది వస్తారని ఇక్కడికి, ఈ టవర్స్ దగ్గరికి. మరి వెదర్ చూడడానికి వస్తారో మరి తెలియదు, కానీ సూపర్ ఉంటుంది వ్యూ అయితే. చూడచ్చు. అన్న నీళ్ళు కొడుతుండే, ఒక్కసారి నా బండి మీద పెట్టా అద్దు చెట్ల నీళ్ళు మనం. అయితే ఇప్పుడు 4 ట్రిప్స్ అయినాయినా 980 రూపాయలు అయినాయి మొత్తం మనకు టోటల్గా. అయితే చూడొచ్చు గ్యాస్ ఇంత ఉన్నది, 3 పాయింట్లు. అయితే నెక్స్ట్ టైం 10:17 అవుతుంది. అయితే ఇక్కడ నుంచి అయితే గర్ బిల్డింగ్ మనం వెళ్ళలేము, బుకింగ్లు ఏమి ఉండవు, అందరు కంపెనీలోకి వస్తున్నారు కాబట్టి. ఇక్కడ దగ్గరలో ఒక టిఫిన్ అయితే ఉన్నది చూసిన, అక్కడైతే వెళ్ళేసి టిఫిన్ చేసుకుంటా ఫస్ట్. దాని తర్వాత మై హోమ్ అవతార్ సైడ్ అయితే వెళ్తా జంక్షన్కి, ఇదే దగ్గర నాకు. అక్కడ నుంచి 100% పడతాయి బుకింగ్లు.
హాయ్ హలో అన్న, అయితే మనకు జైబేరి సమ్మిట్ నుంచి అయితే బుకింగ్ అయితే పడింది. 5th ట్రిప్ మనకు చిక్కడపల్లి సైడ్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఓటీపీ చెప్పి లోపలికి వెళ్ళి పిక్ చేసుకొని ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ చేస్తాం. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే 1 అవర్ పట్టిందన్న 5th ట్రిప్ మన జైబేరి నుంచి మై-హోమ్ అవతార్ జంక్షన్ నుంచి అయితే 1 అవర్ అయితే పట్టింది. ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అమౌంట్ వచ్చేసి 600 రూపీస్ అయితే మనకు అమౌంట్ వచ్చింది. గ్యాస్ అయితే 1 పాయింట్ ఉంది, ఇంకా 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది, కానీ ఎప్పుడన్నా దిగిపోవచ్చు. అయితే మన టోటల్ 5 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 1580 రూపాయలు. అయితే మనకి ఇప్పుడు సిఎన్జి కావాలి. అందుకు ఏంటంటే ఇక్కడ నుంచి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నది నౌగాటి యాప్ అయితే ఆన్ చేసుకొని చెక్ చేసుకుంటా. ఆల్రెడీ చాలాసార్లు వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఏముందన్న, ఏం ట్రాఫిక్ అమ్మో, అస్సలు బైక్ వాళ్ళకి ఇంత ఒక్కలేదు. బుకింగ్స్ పడుతున్నాయన్న, ఆఫ్ చేసేద్దాం, మళ్ళీ రేటింగ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ అయితే నింపుకుందాం. అయితే ఓపెన్ చేసి అయితే చెక్ చేసిన, మనకు దగ్గరలోనే పంపు ఉన్నదన్న ఇక్కడ సిఎన్జి. మళ్ళీ ఎక్కడైనా పోయినా నింపాల్సిందే కదా. అయితే ఇది పివి నరసింహారావు స్టీల్ బ్రిడ్జ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్. అయితే ఇక్కడ లెఫ్ట్లో మనకు 200-300 మీటర్స్లో అయితే సిఎన్జి పంపు ఉందన్న. లైన్ ఎంత ఉందో చూపిస్తాం మీకైతే. అయితే ఈ మెట్రో అయితే క్రాస్ అవుతున్నా అన్న. ఇది క్రాస్ అయినాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉందన్న పంపు. చూడండి అన్న, దబాయించి మరి వెళ్తున్నారు. కానీ ఒక విధంగా చూస్తే కొద్దిగా ఛాన్స్ ఇస్తారన్న బస్సెస్. మరి అంత దబాయించరు వీళ్ళు. ఫస్ట్ ట్రై చేస్తారు, మనం ఒకవేళ మూవ్ అయితే మనకు సైడ్ ఇచ్చేస్తారు. వచ్చేసిందన్న పంప్, ఇది భారత్ పెట్రోలియం. అయితే లైన్ అయితే ఉందన్న, లైన్ మూవ్ అయితే లేదన్న అస్సలు. పంప్ దగ్గర 4 బండ్లు కనిపించినాయి, లేదనుకున్నా, కానీ ఉంది లైను. బండ్లు మూవ్ అయితే లేవు. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్, పిల్లర్ నెంబర్ చెప్తా. 1090 అన్న. హాయ్ హలో అన్న, నమస్తే. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:45 అవుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అన్న. క్యాబ్ నడిపితే ఇదే బెనిఫిట్, అన్ని ఏరియాలు చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఓన్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్ అక్కడక్కడ కాకుండా మొత్తం సిటీలో అయితే తిరుగుతున్నా. మన లాస్ట్ ట్రిప్ అమౌంట్ 600 వచ్చింది ప్రీమియర్ 1 అవర్కి. అయితే 1580 రూపీస్ అయితే అయినాయని మీకు చెప్పిన వీడియోలో. అయితే ఇక్కడ ఒకటి
రేడార్ ఉందన్న ఒకటి. ఏంటంటే ఈ ట్యాంక్ బండ్ రోడ్ మీద 60 లిమిట్ ఉన్నది, 65 సంథింగ్ ఉంది. అయితే పొద్దున మనం రోడ్డు ఎంటీ ఉందని 70-80 కొట్టకండి, ఎందుకంటే 1000 రూపాయల చాలా పడుతుంది అది, 1035. అందుకే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ట్రాఫిక్ టైంలో అయితే మెల్లగానే వెళ్తాం కాబట్టి, మామూలు టైంలో అయితే కొద్దిగా చూసుకుంటూ వెళ్ళండి. ఈ ఏరియాలో ఇక్కడైతే బుకింగ్లు ఏం పడతలేవు. కొండాపూర్ పడింది ఒకటి, 22 కిలోమీటర్స్ సంథింగ్, 320 రూపాయలు చూపిస్తున్నాడు, 1 hour 10 minutes. మరీ తక్కువ అమౌంట్ ఉంది. అక్కడ రేటింగ్ డౌన్ ఉంది ఆ ఏరియాలో. ఇక్కడ ప్రతి స్తంభానికి కెమెరాలు ఉన్నాయి అన్న, అంటే రైట్ సైడ్లో. అన్న నమస్తే. అయితే టైం వచ్చేసి 4 అవుతుంది. మూమెంట్ అయితే ఏం లేదు. ఇక్కడ మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్ని బండ్లు ఆగిపోయినాయి అన్న. అయితే చిన్న ట్రిప్ అయితే పడింది, 60 ట్రిప్ 160 జూబ్లీ హిల్స్, 4 to 5 కిలోమీటర్స్. పికప్ లొకేషన్కి అయితే పోతున్నా. బుకింగ్లు అయితే ఏం లేవు కానీ ట్రాఫిక్ కుప్ప ఉన్నది. అంటే రేట్ డౌన్ అయింది, పడుతున్నాయి, చిన్న తక్కువ రేట్లు పడుతున్నాయి. గంటలు ఉంది, గంట సేపు నడిపినా కానీ 400 కూడా ఇస్తలేడు. 280, 300, మినిమం 400, 450 ఉంటే బాగుంటుంది. ఇంకా ట్రాఫిక్ అయితే టూ మచ్ అయిపోతుంది ఎందుకేమో. అయితే పికప్ లొకేషన్ వచ్చేసి మనకు పక్క నుంచి అయితే పడింది, నీలోఫర్. హాయ్ హలో అన్న నమస్తే. అయితే నమస్తే, మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మనకు అమౌంట్ వచ్చేసి 160 రూపీస్. కిలోమీటర్ అయితే చూడలే అన్న. నాకు ఇంకో బుకింగ్ పడింది, 7th ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా, ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది కూడా అటు సైడ్ కృష్ణాకాంత్ పార్క్ సైడ్ సంథింగ్ చూపించింది. అయితే ఈ ట్రిప్ అయితే 7 ట్రిప్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మూమెంట్ లేదు, ఏం లేదు. అప్పుడు దాకా సిటీలో బుకింగ్ చేసుకోవాలా. మేడం ఏం చెప్పిందంటే రేపు కూడా ఉండదు, ఇవి చేసుకోండి అని చెప్తుంది. హాయ్ హలో అన్న. అయితే మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 186 రూపీస్ ప్రీమియర్ ట్రిప్. ఇది దగ్గరలోనే పడింది అన్న. అక్కడ హైటెక్ సిటీలో అయితే ఏం బుకింగ్ లేవు. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనకు టోటల్గా 7 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 1900 చిల్లర అయినాయి అన్న. ఇంకొక 500 చేస్తే మన టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. మూమెంట్ లేదన్న, పొద్దున మంచిగా ఉండే. అది మంచిగా అక్కడ మనం గ్యాస్ నింపుకున్నాక ఒక మధ్యలో ట్రిప్ పడింది 500. అది మంచిగా యాక్సెప్ట్ అయిపోతే సుఖం మంచిగా అవుతుండే అన్న, కానీ యాక్సెప్ట్ కాలే. అందువల్లే ఇంత కర్మ అవుతుంది. మంచిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 500 రూపీస్ పడిండే, అది యాక్సెప్ట్ అయిపోతే సూపర్ ఉంటుండే. కానీ ఓన్లీ ఇక ఇవైతే చేసుకుంటున్నా చిన్నవి. ఇంకోటి గో ప్రయారిటీ చాలా దూరం పడుతున్నాయి, చూద్దాం. మళ్ళా 1900 అయితే అయినాయి, వేరే వాళ్ళకి అవి కూడా కాలే అన్న. హాయ్ హలో అన్న. అయితే ఒక 8th ట్రిప్ అయితే పడింది మనకు. 8th ట్రిప్ పడింది, పికప్ లొకేషన్కి వెళ్తున్నా. అయితే ఇది 1/2 hour ట్రిప్ అన్న. బుకింగ్స్ అయితే ఏం లేవు, ఏదో ఇక చేసుకోవాలంటే చేసుకున్నా. ఈ ట్రిప్ అయితే మనకు ఒక 2100 అవుతాయి, అందుకే తీసేసుకున్నా. 1/2 hour ట్రిప్ ఉంది ఇది, 200 రూపీస్. లేదు మూమెంట్, ఇక అప్పుడు దాకా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతే అయిపోతాయి. కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. హాయ్ హలో అన్న. అయితే హాయ్ హలో అన్న, మన 8th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మన టోటల్ 8 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 2100 రూపీస్ అయినాయి అన్న. మూమెంట్ అయితే ఇక మధ్యాహ్నం నుంచి ఏం లేదు, పొద్దున పర్లేదు మంచిగా అయినాయి. బుకింగ్లు 1600 అయినాయి. సాయంత్రం ఏమైందో 500 రూపాయలు చేయడానికి 3 ట్రిప్పులు కొట్టినా ఇంత టైం వేస్ట్ అయింది. 5:30 అవుతుంది టైం. హాయ్ హలో అన్న నమస్తే. అయితే మన లాస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, 400 రూపీస్ అన్న. ఎక్కడ నుంచి అంటే జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడ కోకాపేట్ ఎన్సిసి సొసైటీ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు టోటల్గా అమౌంట్ వచ్చేసి 2500 అయితే అయినాయి అమౌంట్. పొద్దునైతే 8కి స్టార్ట్ అయినాం మనం. 12 నుంచి 2-3 దాకా అయితే ఏం పడలే, 3 గంటలు, లేకపోతే ఇంకా ఎక్కువ అయ్యేటి. టైం వచ్చేసి 7:10 అవుతుంది. చూడొచ్చు, రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇది మన ట్రిప్స్ ఇక కంప్లీట్ 2500 ఎర్నింగ్.
తొందరగా ట్రిప్పులు కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసేసుకున్నా 8 కంటే 11 అవర్స్. 11 అవర్స్లో 3 గంటలు టైం పాస్ అయ్యి 4 గంటలు అవి తీసేస్తే 7 అవర్స్ కరెక్ట్ బండి నడిచింది. 11 అవర్స్ అయితే మనం ఆన్లైన్ నుండి బయట చేసుకుంటూ కూర్చున్నాం. బాగా అలసిపోయినా. ఓకేనా, మీరు కూడా ఇట్లా చేయండి, మంచిగా చేసుకోండి బుకింగ్లు. నాకైతే నా ఎర్నింగ్ అయిపోయింది. ఇంక కొద్దిసేపు ఆగితే అవుతుంది, కానీ నాకు ఇక మళ్ళీ రేపు కూడా చేసేది ఉంది. కొద్దిగా మంచిగా చలి పెడుతున్నది కాబట్టి ఇంటికి పోయి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పొద్దున్న తొందర లేచి మంచిగా చేయొచ్చు పొద్దున. ఓకే అన్న, గుడ్ నైట్, బాయ్. హలో గైస్, బాయ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.